ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇక రెండో షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో ఎంటర్ కానున్నారు. ఈ నెల 22 నుండి ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగు పెడతారు. ఇక ఈ షెడ్యూల్ ఎన్టీఆర్ మీద అదిరిపోయే సీన్స్ తీయడానికి రెడీ అయ్యారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ సూపర్ లాంటి ఎంట్రీస్ సీన్స్ తో అభిమానులను మృతలించనున్నారట. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఖాయమైనట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇదొక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచేలా స్క్రిప్ట్ ను తీర్చిదిద్దారని సమాచారం. కేజీఎఫ్, సలార్ లాంటి సంచలన చిత్రాల తర్వాత నీల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హై యాక్షన్, డీప్ ఎమోషన్స్, గ్రాండ్ విజువల్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ మార్క్ పాస్ లుక్ తో మరోసారి తన స్టామినా చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కోల్కతా సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాను కోల్కతా బ్యాక్ డ్రాప్ లో 1970-1980 నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇక ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అయినా ఎన్టీఆర్ ఇప్పటి వరకు షూట్ లో పాల్గొనలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి జాయిన్ కానున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాలో స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని ఎంపిక చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే క్యారెక్టర్ లో కనిపించే ఆ బాలీవుడ్ హీరో ఎవరనేది కూడా డైరెక్టర్ ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ మాస్ హీరో రణ్వీర్ సింగ్ అని టాక్ వినిపిస్తుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో రణ్వీర్ సింగ్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. అలాగే సినిమా టైటిల్ డ్రాగన్ అని కూడా ప్రచారంలో ఉంది. అంటే డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ గొప్ప సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే కాబోతుందని అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.